వెల్కమ్ టు జిల్లా 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొండిపాలెం, కుంచంగి, రోగలివాణిపాలెం గ్రామాలలో ఉచిత కిడ్నీ సంబంధిత సమస్యలపై స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలు సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కోనతల రామకృష్ణ. విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పాల్గొన్న కేంద్ర మంత్రి కింజారంపు రామ్మోహన్ నాయుడు. హరిహర వీరమల్లు చిత్రం అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు బ్లాక్ బస్టర్ ను అందించడం పక్కా. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేడం బుజ్జి. అనకాపల్లి మండలంలో 3వ రోజు మొండిపాలెం, కూచంగి, రోగలివాణి పాలెం గ్రామాలలో ఉచిత కిడ్నీ సంబంధిత సమస్యలపై స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి మండలంలోని మైనింగ్ ఎక్కువగా జరుగుతున్న ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు అందరికీ సీరం, క్రియేటిన్, బ్లడ్ షుగర్, హెమోగ్లోబిన్, బీపీ పరీక్షలు జరిపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, పచ్చికూర రాము, పోలిన జగ్గారావు, పల్లెల నాగేశ్వరరావు, రోగలి సూరిబాబు, చందక్ నరసింగరావు, రాపేటి రాము, రోగలి రామకృష్ణ, మంగ ఈశ్వరరావు, గుంగుపాము జగదీష్, రాపేటి నాగేశ్వరరావు, సందిన సునీల్, బాదపు సింహాచలం, కసిరెడ్డి త్రినాథ్, సేనాపతి రవి, తెలపోలు వరహాల రాజు, మల్ల సురేష్, బోండా లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు, గణేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Your name is Deepika. Good. What class are you studying? సంవత్సరాలు 20% వచ్చింది. 20 సంవత్సరం 48 పెట్టేయండి. బాగా సీరియస్ అయింది 26 ఫుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అట్లా రావాలా, చేయించుకోవాలి కదా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, సివిల్ ఎఫీషియల్ శాఖ మంత్రి అమ్మవారి దర్శనంకు ఇచ్చేశారు. వారి వెంట విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగరావు, ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం రమేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాసరావు మరియు డివిఎన్ రాజు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ మొదలగు బృందం 50 మంది మంత్రికి, ఎంపీకి మేళతాళాలతో ఘనస్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వారికి శ్రీ అమ్మవారి చిత్రపటం, పట్టు వస్త్రాలు, శ్రీ అమ్మవారి ప్రసాదంలో ఇచ్చి వేద ఆశీర్వచనం చేయించినారు. వాట్సాప్ నెంబర్ అదేనా భయ్యా? రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు బ్లాక్ బస్టర్ను అందించడం పక్కా అని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేడం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గేడం బుజ్జి ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించాలని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు భారీ ఎత్తులో పాల్గొని సందడి చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి లక్ష్మీ థియేటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో జన సైనికులు చేసిన నినాదాలు మోరమోగాయి. ఈ కార్యక్రమంలో నామవరం పిఎస్సి చైర్మన్ గేడం కన్నబాబు, సాగునీటి కాలువ సంఘం అధ్యక్షులు గేడం చైతన్య, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఏకదాసు నానాజీ, ఉమ్మడి విశాఖ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి పల్లి దుర్గారావు, వెలగ సుధాకర్, సింగంపల్లి శ్రీను, ఆచంట దోర, జగ్గన్న దోర, నారాపురెడ్డి, పద్మావతి, మహాలక్ష్మి, కర్రి బాబురావు, శివలంక నాగమణి, యహాను తదితర జనసేన నేతలు పాల్గొన్నారు. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన హరిహర వీరమల్లు రేపు 24 తారీఖున రిలీజ్ కాబోతుంది కాబట్టి మనం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలి. మనం రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకి 21 స్థానాలు ఎలా గెలిపించామో అలాగే ఈ సినిమాను కూడా విజయవంతం చేయాలని
అంతేకాకుండా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని. అంటే గతంలో బాకిరేపేట వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కరెంటు షాక్తో 2 చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. అది జరగకుండా మళ్ళీ మనం అందరూ జాగ్రత్తలు తీసుకొని మనకి ఇన్సూరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఇచ్చిన చాలా బాధపడ్డారు. కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ క్రియేట్ చేశారు, నిర్ణయం తీసుకున్నారు. అందుకే సభ్యత్వాల్లో మనకి 5 లక్షల బీమా పథకం ప్రకటించారు. అంచేత మనం అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ఎంతో విజయవంతం చేయాలని మరొక్కసారి జన సైనికులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సినిమా హరిహర వీరమల్లు అది హిట్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఫ్యాన్స్కి, అభిమానులకి, కార్యకర్తలు, జనసేనకారులకి అందరూ కూడా దీన్ని బాగా రిసీవ్ చేసుకుని అందరూ కూడా మంచి హిట్ ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ గారికి మంచి హిట్ ఇవ్వాలని. ఆయన సినిమా కూడా ఎప్పుడు కూడా ఆయన సొంతంగా కోసం ఎప్పుడు చేసుకోరు. ఆ డబ్బు కూడా ఎప్పుడు కూడా ఎవరోళ్ళకి సేవా కార్యక్రమం ఇవ్వడానికి కూడా చూస్తారు. ఆయన కోసం మనం ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాం. జై జనసేన. రేపు రిలీజ్ కాబోతున్న హరిహర సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఈ ఐపీఎస్ వారికి రాబడిన సమాచారం మేరకు జగ్గంపేట సేయ్ వైఆర్కే మరియు కీలంపూడి ఎస్ఐ జి సతీష్ కీలంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఒక కూర, గుమ్మడికాయలు లోడ్ వ్యాన్ను పట్టుకొని వాటి అడుగున ఉన్న 2 గోవులు, 8 ఎద్దులను పట్టుకొని ముద్దాయిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసి వ్యాన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది తీయండి సార్, అలా తీయండి సార్, ఆ పక్కన అది సార్, అది సార్ బండి వెళ్తాను. ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ జన్మదిన సందర్భంగా విల్లూరి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్ సాధన గ్రౌండ్ ఏకేఎస్ఆర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహించారు. జన్మదిన సందర్భంగా సాధన గ్రౌండ్లో భారీ కేక్ కటింగ్ చేసి క్రేడంగుల శ్రీరామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోటీలో విజేతలుగా కేఎం నాయుడు, కాండ్రేగుల వెంకట్, కోరిబిల్లి ఫరీ, ఆరుద్ర, బుద్ధ ప్రవీణ్, బుద్ధ చైతన్య చేతుల మీదుగా బహుమతులతో పాటు ప్రైజ్ మనీ అందించారు. ఈ సందర్భంగా కేఎం నాయుడు, విల్లూరి సంతోష్ మాట్లాడుతూ ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ జన్మదిన సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకొని కేఎస్ఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలో 24 టీములు పాల్గొన్నాయని తెలిపారు. ప్రథమ బహుమతి అరవింద్ టీం, ద్వితీయ బహుమతి రింగ్ రోడ్ రాకర్స్, తృతీయ బహుమతి సేవాగ్ విజేతలుగా నిలిచారని, వారికి బహుమతులతో పాటు ప్రైజ్ మనీ అందజేశామని అన్నారు. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ వారికి బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రింగ్ రోడ్ రాకర్స్ మరియు కాండ్రేగుల శ్రీరామ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. మా కేఎం నాయుడు గారు, మా కోరిబిల్లి ఆరుద్ర గారు, మా కోరిబిల్లి పరి గారు, అలాగే మా మిత్ర బృందం అందరూ కూడా ఈ వేడుకల్ని మార్నింగ్ నుంచి కూడా మా వెంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి కేఎస్ఆర్ కప్ ఫైనల్స్ వరకు వచ్చేసాం. సో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు మా డాడీ శ్రీకాంత్ మాయ, ఉదయం నుంచి కూడా అంతా A to Z చూసుకున్నారు. అలాగే సపోర్టెడ్ బై మా సతీష్, అలాగే మా శేఖరు, మా శివ, అందరూ కూడా మా టీం అందరూ, రింగ్ రోడ్ రాకర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అలాగే మా ఎస్టీ గ్రూప్ మిత్ర బృందం, మా స్టాఫ్, మా గ్రూప్ అందరూ కూడా మార్నింగ్ నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా మా వెంటే ఉండి అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదం చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే ఈ చక్కని టోర్నమెంట్ ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులైన మా అన్నయ్య కాండ్రేగుల శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే అన్నయ్య. కృష్ణయ్య సాధకులు, మనందరి ఆప్త మిత్రులు కాండ్రేగుల శ్రీరామ్ గారి పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మిత్రుడు శ్రీరామ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి కూడా కోరిబిల్లి పరి, పివి సంతోష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ముందుగా ఉదయం 8 గంటలకి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ టిఫిన్స్, దాని తదనంతరం
గర్భిణీ స్త్రీలకు పాలు పళ్ళు బ్రెడ్లు ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత 11:30 హాస్పిటల్లో సత్యసాయి ట్రస్ట్లో పెడుతున్నటువంటి గర్భిణీలకి భోజన సదుపాయం, అట్లాగే పార్క్ సెంటర్లో సాయిబాబా గుడి దగ్గర పేదలకి భోజన పంపిణీ కార్యక్రమం, అట్లాగే గాంధీనగర్లో సత్యసాయి సదన్లో భోజన పంపిణీ కార్యక్రమం, అలాగే వెంకపాలెంలో వృద్ధులకి భోజన పంపిణీ కార్యక్రమం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీరందరూ కూడా ఎస్డీ గ్రూప్ సిబ్బంది సహాయ సహకారాలతో చేయడం జరిగిందండి. ఒక విషయం, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానం ఒకసారి మీ అందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన ప్రాంతంలో ఏదైనా ఒక ఉత్సవం జరిగినా, ఒక దుర్గమ్మ ఉత్సవాలు కానీ, ఒక గైరం పండుగ కానీ, వినాయక చవితి కానీ జరిగితే అన్నింటిలోనూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరి మన్ననలో పొందుతున్నటువంటి వ్యక్తి మన శ్రీరామ్ గారు. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఎస్ఆర్పి కప్పు కేఎస్ఆర్ కప్కి సహాయ సహకారాలు అందించిన ఈ టోర్నమెంట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు సంతోష్ గారిని కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రేపు విడుదలవుతున్న సందర్భంగా జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు యలమంచిలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుందర్ కుమార్, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన మండలి నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నగరపాలక సంస్థ 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు నూకాలమ్మ గుడి రోడ్డు మధ్య భాగం నుండి రాములమ్మ ఇంటి వరకు గతంలో వర్షానికి పాడైపోయిన రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణం చేయుటకు స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ అండ్ సిపిఎం ఫ్లోర్ లీడర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోయ సత్యబాబు మాట్లాడుతూ, ఈ రిటైనింగ్ వాల్ కూలిపోవడం వలన అక్కడ నివసిస్తున్న పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు కమిషనర్కి దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లగా నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి 49 లక్షలు కేటాయించి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్కు వర్కర్లు ఇవ్వడం జరిగిందని, ఈ రోజు పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యతతో కూడిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించుటకు సత్వర చర్యలు చేపట్టాలని, రిటైనింగ్ వాల్ పూర్తి నిర్మాణంను నెల రోజుల్లో పూర్తి చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని, రిటైనింగ్ వాల్ నిర్మాణంకు సహకరించిన నగరపాలక సంస్థ కమిషనర్కి, సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక పెద్దలు సన్యాసిరావు, పి రాజు, ఎం గోవింద్, సిహెచ్ కనకరావు, పి మహేష్, బుచ్చమ్మ, కొండమ్మ, సత్యరావు తదితర స్థానిక ప్రజలు విరివిరిగా పాల్గొన్నారు. విజయవాడ 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతం నూకాలమ్మ గుడి నుంచి అటు రావులమ్మ గారి ఇంటి లైన్ వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ గత సుమారు 2017 ఆ కాలంలోనే ఆనాడు మంజూరై తర్వాత మళ్ళీ క్యాన్సిల్ కాబడింది. మరి 2021 నుంచి నేటి వరకు అనేక దఫాలుగా కౌన్సిల్లోనూ అలాగే అధికారులకి వినతిపత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రిటైనింగ్ వాల్ని 49 లక్షల వ్యయంతో కమిషనర్ గారు మంజూరు చేశారు. ఇక్కడ గతంలో వర్షాల వలన పైన ఉన్నటువంటి గోళ్ల కూలి కింద ఉన్నటువంటి కుటుంబాలు చాలా తీవ్రమైనటువంటి గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇటువంటి ముఖ్యమైన రిటైనింగ్ వాల్స్ త్వరితగతిన నిర్మించేదానికి, మరి కొండ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు కాపాడేదానికి ఈ రిటైనింగ్ వాల్ ఎంతో దోహదపడిద్ది. ఇది సకాలంలో పూర్తి చేసే విధంగా, నాణ్యత పరంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రిటైనింగ్ వాల్ మరి పనులు ప్రారంభించేదానికి గత నెల రోజులుగా మరి అధికారులకి పదే అడుగుతున్న వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ మరి రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమాలని సకాలంలో పూర్తి చేసి జరిగేదానికి కృషి చేయాల్సినటువంటి అధికారులు దీన్ని మరి నిర్లక్ష్యం చేయడం అనేది సరైన విధానం కాదు.
మేము పదే పదే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ విషయాల మీద అధికారులకు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేయడం, దీన్ని త్వరితగతిన పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి కొండ ప్రాంతంలో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగక ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఇది త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన కొండ ప్రాంతాలకి ప్రత్యేకంగా ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి, నిధులు విడుదల చేయాలి, మంజూరు చేయాలి. అప్పుడే విజయవాడ నగరంలో ఉన్న అనేక కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్లు లేక ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు. వాటిని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాఖ కార్యాచరణ, ఆదాయం, అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపులో వాహనదారులకు ఊరట కలిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధిక లోడ్ వాహనాలను నిఘా పెంచాలని సూచించారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సమయానికి జారీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వాలు పర్యటనలో భాగంగా గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, అనకాపల్లి, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో ఎన్ఫోర్స్మెంట్ గురించి, అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా, ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం, ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ, నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితే నేను రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు, కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్ను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంతో చరిత్ర కలిగిన పెద్దాపురం పేరును చెడగొడుతున్న వ్యభిచార ముఠా పోలీసుల పాత్ర పైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి క్రాంతికుమార్ మాట్లాడుతూ పెద్దాపురం పైన గత 3 రోజులుగా వీడియో ఒకటి వచ్చిందని, అందులో మాట్లాడిన బాధిత మహిళ పెద్దాపురంలో జరుగుతున్న వ్యభిచార గృహాల అంశాలను తెలిపిందని అన్నారు. వ్యభిచార గృహాల నిర్వహణలో పోలీసుల సహకారం కూడా బాధిత మహిళ ప్రస్తావించిందని అన్నారు. పెద్దాపురం నుండి ఇతర ప్రాంతాల లాడ్జులకు వ్యభిచార గృహాల నుండి తీసుకెళ్తున్నారని, దీనిపైన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆమె తెలిపిందని అన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ కూడా పోలీసులతో కాకుండా సిట్టింగ్ జడ్జితో జరిపించాలని కోరారు. దీనిపైన హోంమంత్రి కూడా లేఖను పంపుతామని తెలిపారు. స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజులు, సాహిత్య కళాకారులు ఉన్నటువంటి పెద్దాపురం ఎంతో చారిత్రకమైనదని, దాన్ని కాపాడుకోవాలని కోరారు. వ్యభిచార గృహాలు నడుపుతున్న వారిపైన, సహకారం అందిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియో మీద పోలీసుల్ని సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారికి లేఖ ఇచ్చాం. అక్కడ అందులో వచ్చినట్టు మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ పోలీసుల చుట్టూనే, వ్యభిచార గృహాలు పోలీసుల చుట్టూనే ఈ వీడియో మొత్తం తిరిగింది. రెండవది, ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ మాట్లాడుతూ చెప్పింది పోలీసులు వస్తున్నారని, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహారం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్దాపురం నుంచి మహిళల్ని ఇతర ప్రాంతాలకి, ఇతర ఊళ్ళకి తీసుకెళ్తున్నారని, మారేడుమిల్లి, సామర్లకోట, బిక్కవోలు,
ప్రతిపాడు అనేక ఊర్లు చెప్పారు. ఏ లాడ్జిల్లో వీళ్ళని తీసుకెళ్ళి పెడుతున్నారా అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం అంతా పోలీసులు తెలిసని కూడా ఆవిడ బాధిత మహిళ చెప్పింది. అందుకని మేము కోరేది తక్షణం పోలీసులతో విచారణ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు మేము డిఎస్పీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఇక రెండో అంశము, ఈ మహిళలు ఎవరైతే ఈ బాధిత మహిళలను గుర్తించారో, బాధిత మహిళలే కాదు వ్యభిచార గృహాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా ప్రభుత్వం తక్షణం ఉపాధి చూపించాలా. ఉపాధి చూపించడం అంటే తాళాలు వేసేసి తలుపులు వేసి వెళ్ళిపోండి అంటే అది అయ్యేది కాదు. వాళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే పని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి చాలా మహిమగల అమ్మవారని ఆయన అన్నారు. అమ్మవారికి అన్నదాన కార్యక్రమాన్ని 1,20,000 రూపాయలు విరాళంగా ఇచ్చారని, అమ్మవారి రేకుల షెట్కు 13 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినకోటి బాపన్నదొర, నాగ రమేష్, వరసాల ప్రసాద్, పాచారి నరసింహమూర్తి, ఉంగరాల మణిరత్నం, ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఈరోజు శ్రీరంగపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మోదకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ తల్లి జాతర అనేది చుట్టుపక్కల గ్రామాలకి చాలా వైభవపేతమైన జాతర ఇది. ఈ జాతరకి ఈ ఊరు నుంచి వెళ్ళిన ఆడపడుచులు, పెళ్లి చేసుకున్న ఆడపడుచులకి వెనక్కి రావడమే కాకుండా ఈ ఊళ్ళో ఆడపడుచులు కానీ మొత్తం అందరూ కూడా చాలా వైభవంగా చేసుకుంటారు. దీనికి ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకించి నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి ఈ రోజుని నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 13 లక్షలు పెట్టి శాశ్వత ప్రాతిపదిక మీద ఒక షెడ్ నిర్మాణం కూడా నేను విరాళం ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు భోజన కార్యక్రమానికి కూడా 600 కేజీలు అంటే ఎంత చికెన్ భోజనానికి బియ్యం ఎన్ని ఇచ్చాం మనం? 620 కేజీలు బియ్యము, అలాగే 600 కేజీలు చికెను. ఇది కాకుండా 30,000 కమిటీ వాళ్ళు ఏమన్నారంటే చికెన్ మాకు 600 కేజీలు వద్దులేని 400 కేజీలు ఇచ్చి మాకు సాంబార్కి పప్పుకి వాళ్ళకి 330,000 ఇమ్మన్నారు. నేను తగ్గించుకోవడం ఎందుకయ్యా, 600 కేజీలు ఉపయోగించండి అవసరమవుతాయని చెప్పని 600 కేజీలు చికెన్ పొద్దున పంపించాను. బియ్యం ప్యాకెట్ 25 ప్యాకెట్లు పంపించాను. అలాగే సాంబార్ వాటికి మిగతా కర్రీస్ కరెంట్కి 30,000 రూపాయలు కూడా ఇస్తున్నాను. ఇలాగేంటంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాతర వైభవంగా జరిపించాలని చెప్పి వాళ్ళకి చెప్పడమే జరిగింది. దాని తగ్గట్టుగానే నేను మొన్న ఒక రోజు వచ్చాను. సాయంత్రం చిన్న ప్రోగ్రాం కూడా చూసాను, ఆర్కెస్ట్రా చూశాను. ఎంత బాగా చేసుకున్నారంటే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి అద్భుతమైన జాతరలో నాకు చాలా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చిన నీలకంఠం గారికి, అలాగే ఎవరైతే ఆలయ కమిటీ సభ్యులు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో కమిటీ వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరు నేను చెప్తున్నాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. మోదకొండమ్మ తల్లికి, మోదకొండమ్మ తల్లికి, మోదకొండమ్మ తల్లికి. టీడీపీ
ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ప్రజలు వారిని నిలదీయాల్సిన అవసరం ఉందని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో హామీలను 99.9% మేర పూర్తి చేశారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది అని ఆరోపించారు. పెన్షన్లు తగ్గించడం, ఉద్యోగ భద్రతపై అస్పష్టత, నిరుద్యోగ వృత్తి అమల్లో విఫలం, ఆడపిల్లలకు భద్రత ప్రకటించిన పథకాలు నెరవేరకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వస్తారు గ్రామంలోని, తెలుగుదేశం పార్టీ నాయకులు 2 నలుగురు, మీరు నలుగురు వెళ్ళి ఏ గ్రామాల్లో వెళ్ళి ఏ ఇంటికన్నా వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశాం, 1 సంవత్సరంలో ఏం చేశాం, 5 సంవత్సరాలు చెప్పలేదు, 1 సంవత్సరంలో ఏం చేశాం, మీరు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అనేటువంటిది చెప్పాలండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆ ధైర్యం దమ్ము ఉందా? ఈవేళ జోగేశ్వరాలు తిరుగుతుంటే జోగేశ్వరాలు ఏర్పాటు జరిగేటువంటి ఆ పార్టీ నాయకులు కూడా ఏమీ బాగాలేదు తిరుగుదాము అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి, ఎక్కడ మొహం చేసే పరిస్థితి లేదు ఎవరికైనా. ఎక్కడ చూసిన నాయకులు దోపిడీ కార్యక్రమం చేసేటువంటి పని మీద ఉన్నారు తప్పితే ప్రజల కోసం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుచేత మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టాలన్నటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉందనేటువంటిది మనం చెప్తూ, గ్రామాలకు అయిన చెప్పని మేము ఒక టీంని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళ ప్రకారంగా వచ్చి ఆ గ్రామాల్లో గ్రామ కమిటీ రేటింగ్ కానీ గ్రామ పార్టీ కార్యకర్తల్ని సమావేశపరిచి, ఎవరైతే ఇక్కడ ఏం మొహమాటం లేదు, కులం లేదు, మతం లేదు, ఏమి చూడొద్దు, పార్టీకి పనిచేస్తున్నా లేదా అనేటువంటిది ఒకటి మాత్రం చూసి ఆ విధంగా నాయకత్వాన్ని మనం బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తేనీటి కిషోర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన అరెస్టు అప్రజాస్వామిక చర్య అని ఆయన విమర్శించారు. మంగళవారం రాజోల్లో విలేకరుల సమావేశంలో తేనీటి కిషోర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టికి మళ్లించేందుకు రాజకీయం చేయడం ప్రారంభించింది అని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మిథున్ రెడ్డిపై తప్పుడు లిక్కర్ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం పాలసీ పూర్తిగా పారదర్శకంగా అమలైందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నాయన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులను వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదు అని తేనేటి కిషోర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరొకసారి ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ అందరికి కూడా తెలిసిందే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినంత కాలం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణల ద్వారా ఈరోజు సిట్ అని ఒక దుర్మార్గమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసి, వారి సొంత అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈరోజు దారుణంగా, దుర్మార్గంగా కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మీ ద్వారా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత లిక్కర్ పైన? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత? అంటే 2014, 2019 సమయంలో దాదాపు 80,000 కోట్ల ఆదాయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి సమయంలో దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా
సామరస్యంగా ప్రజలకు అనుకూలంగా ఆ రోజు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందిగా మద్యం వల్ల ఇబ్బంది కలుగుతా ఉందో అక్కడ ఆ ఇబ్బందులన్నింటిని కూడా అధిగమించి ఆ రోజు మద్యం పాలసీని ఒక విధానంతో తీసుకెళ్లారు. కరోనా కష్టంలో కూడా, కరోనా లాంటి కష్టంలో 2 years ఆ రోజు ఇబ్బంది పడ్డ 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి అత్యధిక లాభాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు చేస్తా ఉన్నటువంటి ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మద్యం పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదాయం వస్తే మీ ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఆదాయంగా ప్రభుత్వానికి నష్టం జరిగితే ఈరోజు ఆదాయం వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఈరోజు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తూ ఒక సిట్ అనే ఒక అధికారిని నియమించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తూ జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వానికి ఒక ఖజానా నింపే ఒక కార్యక్రమం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ పైన మీ స్కూల్ డేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాడి చేస్తే దానికి ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొండిపాలెం, కుంచంగి, రోగలివాణిపాలెం గ్రామాలలో ఉచిత కిడ్నీ సంబంధిత సమస్యలపై స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలు సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కోనతెల రామకృష్ణ. విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పాల్గొన్న కేంద్ర మంత్రి కింజారంకు రామ్మోహన్ నాయుడు. హరిహర వీరమల్లు చిత్రం అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు బ్లాక్ బస్టర్ ను అందించడం పక్కా. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేడం బుజ్జి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.